ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు మనందరి కోసం ఒక బహుమానాన్ని పంపించాడు. ఆ బహుమానమే యేసుక్రీస్తు వారు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి బహుమానాలతో మనం పోల్చలేం, కానీ ఇది చాలా శ్రేష్టమైన బహుమానం. ఎవ్వరు ఇవ్వలేని బహుమానం. ఇది శ్రేష్టమైన బహుమానాన్ని ఈ లోకములో మనందరము కూడా ఏం చేయాలి తెలుసా? వినియోగించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ రక్షణను మనం వినియోగించుకోకపోతే ఆ బహుమానం మనకు ఉపయోగపడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం అనేది అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన కాదు. ఆయన వాగ్దాన పుత్రుడుగా, లేకపోతే ఆయన ప్రవచనకారుడుగా ఈ లోకానికి రావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఏదైతే ఏదెను తోటలో దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేరడానికి 4000 సంవత్సరాల తర్వాత అది నెరవేరబోతాం. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, దేవుని మాట ఎప్పటికీ నిరర్థకం కాదు. దేవుడు దీవిస్తానన్న దేవుడు, ఆశీర్వదిస్తానన్న దేవుడు, కాపాడుతానన్న దేవుడు, ఆయన తన మాట వెనక్కి తీసుకోడు. ఆయన ప్రేమ గొప్పది, దీర్ఘశాంతం గొప్పది, ఆయన జాలి గొప్పది. మనకైతే నిమిషం నిమిషం కోపమే. మన కోపం వచ్చిందంటే మళ్ళీ సంవత్సరాలు మాట్లాడడం. మన మనసులో ఏదో పెట్టేసుకుని ఎదుటి వారిని పలకరించమో మాట్లాడడం. వాళ్ళు మనల్ని శత్రువులుగా మారిపోతాం. వాళ్ళకి మనకు పగలు పెంచేసుకుంటాం. వాళ్ళకి మనకి మధ్య విభేదాలు పెంచేసుకుంటాం. ప్రేమను దూరం చేసుకోవడం ద్వారా వారి మీద నెగిటివ్ ప్రాపగండా చేస్తాం. వారి మీద వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. వారి మీద లేనిపోనివి కల్పిస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికి కారణమో తెలుసా? ప్రేమ లేకపోవడానికి కారణం. నువ్వు ప్రేమించే వ్యక్తి మీద ఎప్పుడు తప్పుగా మాట్లాడవు. నువ్వు ఇష్టపడేటువంటి కుటుంబం మీద ఎప్పుడు కూడా ఒక మాట నువ్వు మాట్లాడవు. కానీ వాళ్ళని ఎప్పుడైతే నీకు నచ్చరో వాళ్ళ మీద తప్పులేస్తావు. వాళ్ళు ఎప్పుడైతే నీకు నచ్చలేదో వాళ్ళతో మాట్లాడవు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అలాంటి వాడు కాదు. యోహాను సువార్త 3:16 ప్రకారం ఆయన రాస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను. దేవుడు లోకాన్ని ప్రేమించాడట. ప్రభువు లోకాన్ని ప్రేమించిన తర్వాత మన మీద కంప్లైంట్ చేసేటువంటి వాడు కాదు. ప్రేమ ఉన్న చోట ద్వేషానికి చోటు లేదు. ప్రేమ ఉన్న చోట అనాలోచనకి ఏ విధమైనటువంటి వ్యర్థమైన మాటలకు చోటు లేదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమించాడు. లోకములో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. ఆయనకు పక్షపాతం అంటూ లేదు. ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒళ్ళంతా కుష్టి వ్యాధి కలిగిన మనుషుడు వచ్చాడు. దూరం నుంచి చూశాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను బాగు చేస్తావా అన్నాడు. అందరూ దగ్గరికి వచ్చి కళ్ళు లేవు నాయన అని అడుగుతున్నారు. అందరూ దగ్గరికి వచ్చి మా పిల్లలను ముట్టు నాయన అని అడుగుతున్నారు. అందరూ దగ్గరికి వచ్చి ఆయన మీద పడి స్వస్థత పొందుకుంటున్నారు. కుష్టి వ్యాధి కలిగిన వాడు అల్లంత దూరాన్ని ఉన్నాడు. ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. రావడానికి అవకాశం లేదు. మనుషులు ఒప్పుకోరు. అంత దూరాన ఉన్నాడు కుష్టి వ్యాధి కలిగిన వాడు. అరుస్తా ఉన్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేస్తావా అన్నాడు. వెంటనే ప్రభు, మనుషులు దగ్గరికి రావడానికి ఇష్టపడని నిన్ను
నా దగ్గరికి తీసుకుంటానని చెప్పి దగ్గరికి వెళ్ళాడు ప్రభువే దగ్గరికి వెళ్ళి శరీరాన్ని ముట్టేసుకున్నాడు. కుష్టి వ్యాధి కలిగిన వారిని ఎవరు ముట్టుకోరు, వాళ్ళు నడిచినటువంటి త్రోవలో నడవరు. ధర్మశాస్త్రం అదే చెప్పింది. కుష్టి వ్యాధి కలిగిన వారిని ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ అతడు వీధిలో నడుచుకుంటా వెళ్ళాలి అనుకుంటే గనక ఒక అంటు రోగం, అంటరాని తనం కింద దాన్ని చూసేవారు ఆ రోజుల్లో. కుష్టి వ్యాధి కలిగిన వాడు ఒక వీధిలో నడుచుకుంటా వెళ్తే జుట్టంతా విరబూసేసుకోవాలి, ఒంటి మీద బట్టలన్నీ చింపేసుకోవాలి. అతడు ఏదో కప్పేసుకుని దాచేసుకుని గబగబా దాటేద్దామంటే కుదరదు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? జుట్టు విరబూసుకొని బట్టలు చింపేసుకుని అతడు ఏం చేయాలి తెలుసా? అరుస్తా వెళ్ళాలి, తన పెదాలను మూసుకుని అరాలి. ఎలాగరాలి? ఇదిగో కుష్టి వ్యాధి కలిగిన వాడిని వస్తున్నాను, నాకు త్రోవ ఇవ్వండి అని అరుచుకుంటా వెళ్ళాలి. అలా గట్టిగా అరుచుకుంటా వెళ్తా ఉంటే ఈ లోపల రోడ్డు మీద ఉన్న వాళ్ళు, బయటకు ఉన్న వాళ్ళు, త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళు గబగబా సర్దుకుని ఏం చేస్తారు తెలుసా? ఇంట్లోకి వెళ్ళిపోతారు. అంటే వాడిని చూడకూడదు, చూస్తే కూడా మనకు వచ్చేస్తుంది అన్నంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజులో ఉండేది. అలాంటి కుష్టి వ్యాధి కలిగిన వాడి దగ్గరికి యేసయ్య వెళ్ళి ముట్టుకుని, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు. వెంటనే అతని కుష్టి రోగం అతన్ని విడిచిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ప్రేమకు అసలు మనం వర్ణించలేము. ఆయన ప్రేమ చాలా గొప్పది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. ఈ రోజున నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన, అందుకనే ఆయన రక్షణ పొందుకున్నాం. కాబట్టి ప్రభు ప్రేమ చాలా గొప్పది. మన ప్రేమలో అంత మత్సరం, డాగులే, దొంగ ప్రేమలు మనం ఇవన్నీ. పైకి ప్రేమగా మాట్లాడతాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడతాం. దగ్గర ఉన్నప్పుడేమో ఒక రకంగా ప్రేమిస్తాం, దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి పెదాలు విరుస్తాం, నాలుక చాపుతాం, రకరకాల మాట్లాడతాం. మనిషి నైజం ఇది. మనిషి తల నుండి అరికాల వరకు విషంతో ఉన్నాడు, ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్న నీవు ఇంకను మత్సరమైన ప్రేమ కలిగి ఉన్నావా? పైకి ప్రేమగా నటిస్తూ లోపల కల్మషంతో కలిగి జీవిస్తా ఉన్నావా? ఇటువంటి హృదయము దేవునికి ఎంత మాత్రం అంగీకారం కాదు. దేవుని మందిరానికి వస్తూ కూడా, దేవుని యొక్క వాక్యం వింటూ కూడా, ప్రార్థనలో పాల్గొంటూ కూడా, పరిశుద్ధమైన కార్యక్రమాల్లో బల్లలో చేపెడుతూ కూడా ఇంకను కూడా దేవునిలో సరైనటువంటి జీవితం జీవించలేక జీవిస్తా ఉన్నావా? దేవుడు అసహించుకుంటాడు. జాగ్రత్త. దేవుని కోసం మనము మంచి మనసును కలిగి, మంచి ప్రేమను కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని మాట నిరర్థకం కాదు. ఆయనను మనలను ప్రేమించాడు. 4000 సంవత్సరాలు అయిపోయింది ఏదైనా తోటలో దేవుడు మాట ఇచ్చి. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, అవ్వ తప్పు చేసిందో, అక్కడ చెప్పాడు ఆదికాండం 3:15 ప్రకారంగా ఏమన్నాడు తెలుసా? ఇదిగో స్త్రీ సంతానానికి నీకు వైరాన్ని కలుగు చేస్తున్నాను, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాని మడిమ మీద కొడతావు. పాము రూపంలో వచ్చినటువంటి అపవాదిని దేవుడు శపించాడు. అపవాది మనిషిని కాళ్ళ మీద, ఆ యొక్క మడి మీద, ఆ యొక్క పాము మనిషిని మడి మీద కొడుతుంది. మనిషి దాని తలను చెదకొట్టి చంపుతాడు. ఇది ఆది కాలంలో దేవుడు నిర్ణయించినటువంటి విధానం. ఆ సర్ప రూపంలో వచ్చినటువంటి అపవాది యొక్క తలను యేసుక్రీస్తు వారు సిలువ మరణం తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? చితక్కొట్టి వదిలాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు జయించగలిగారు మరణాన్ని? లోకంలో మరణాన్ని జయించగలిగినటువంటి శక్తి ఎవరికన్నా ఉందా అంటే లేదు. యేసుక్రీస్తు వారే 3వ దినాన్న మరణాన్ని జయించి లేచాడు ఆయన. కాబట్టి
ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుడుతుంది. ఎలాగ పుడతాడు శిశువు? ఏదో ఈ లోకంలో పుట్టినట్టుగా మనుషుల కలయిక ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా. అదే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా మరొక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇది ఒక ప్రవచనము. కన్యక గర్భవతి అయి ఎలా కంటది? కన్యక గర్భవతి అవడం అనేది ఎలాగ సాధ్యం? ఇది అసంభవం. కానీ ప్రవక్త ప్రవచించాడు, కన్యకే గర్భవతి అవుతుంది. ఇది ఎలా సాధ్యమంటే దేవునికి సమస్తము చెప్పండి సాధ్యమే. ఈ యొక్క సర్వ సృష్టి నిర్మానుష్యంగా ఉన్నప్పుడు, ఆకారం లేనప్పుడు, భూమి సూర్య చంద్ర నక్షత్రాలు లేనప్పుడు, దేవుడు ఆది కాలంలో తన నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించాడు. దేని చేత చెప్పండి? దేని చేత? ఆయన నోటి మాట చేత. ఆయన నోటి మాట చేత సృష్టి అంతా కలిగింది. మన మాట వల్ల ఏమన్నా కలుగుతుందా? ఒక మంచి జరుగుతుందా? మన మాట వల్ల ఒకరికి లాభం ఉంటుందా? మన మాటలు చాలామందికి నెగిటివ్గానే ఉంటాయి. ఆడు అన్నాడని బాబు అలాగే జరిగింది అంటారు. అలాగే కోరుకున్నాడు, ఇలాగే జరిగింది. అవును, మన మాటలన్నీ కూడా శపితమైన మాటలు. కానీ దేవాతి దేవుని మాట, సృష్టికర్త మాట ఏమైందో తెలుసా? ఫలించింది. ఆ రోజుల్లో సర్వ సృష్టి ఏర్పరచబడింది. ఆ తదుపరి ఆయన నరుని నిర్మించాడు. ఆదామును సృజించడానికి నేల మంటి దగ్గరికి వెళ్ళి నేల నుంచి మట్టి తీసుకుని ఆదామును సృజించాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని, ఆయనకి సాటి అయిన సహాయము ఉండాలని మరొక స్త్రీని నిర్మించడానికి ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆయన క్రియ చూడండి. మన్ను నుంచి ఆదామును చేశాడు. ఆదాము నుంచి, ఆదాము యొక్క పక్కటెముకల నుంచి ఒక ఎముక తీసి స్త్రీగా నిర్మించాడు. ఆయనకు అసాధ్యం ఏముంది? అక్కడ నుండి ఉత్పత్తి ప్రారంభమైంది. దేవుడు సృజించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అనేటువంటి వాడికి ఏది కూడా అసాధ్యమైనది ఉండకూడదు. ఆయన మాట లేకపోతే ఆయన క్రియ అద్భుతంగా ఉండాలి. అలాంటి వారే దేవుడు అనబడతాడు. యెహోవా అనేటువంటి దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు అని మనం గ్రహించాలి. కాబట్టి సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవాతి దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఈ రోజున కన్యక గర్భవతి కుమారుని కంటాది అని అన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదని అర్థం చేసుకోవాలి. నిజంగా 4000 సంవత్సరాలు దాటేసింది. ప్రవక్తలందరూ ప్రవచించారు. ఆ ప్రవచనాల ప్రకారంగా 4000 సంవత్సరాల క్రితం దేవుడు తన పని ప్రారంభిస్తా ఉన్నాడు. యోసేపును మరియను ఎన్నుకున్నాడు. అప్పటికి వారిద్దరికి కూడా ప్రదానం మాత్రమే చేయబడింది. వారిద్దరికి ఎంగేజ్మెంట్ మాత్రమే చేయబడింది. ఇంకా వివాహం కాలేదు. దేవుడు మరియను ఎన్నుకున్నాడు. మరియతో మాట్లాడిన దేవుని దూత వచ్చి, మరియా, నీవు దేవుని వలన దయ పొందుకున్న దానివి, కృప పొందుకున్న దానివి. ఇదిగో నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలని పేరు పెడతావు అని దేవుని దూత ఆ యొక్క మరియతో మాట్లాడినప్పుడు మరి అంటా ఉంది, అయ్యో నేను పురుషుని ఎరుకుని దానినే, ఇది ఎలా సాధ్యం? మరి అడుగుతా ఉంది, ఇది ఎలా సాధ్యం?
ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను పురుషుని ఎరిగిన దానను. ఆమె ఇంకా లోకంలోనే ఆలోచిస్తుంది. అప్పుడు దేవుని దూత చెప్పింది, ఇదిగో నీ పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి లోకా సువార్తలో ఆ మాటలు ఉంటాయి. లోకా సువార్త మొదటి అధ్యాయములో, లోకా సువార్త మొదటి అధ్యాయము 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? కన్యక వివాహం అవ్వక ముందు కన్యకేమో గర్భవతి కాకపోతుంది. అంతకుముందు జకర్యా ఎలిజబెత్తులకి బిడ్డలు లేరు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు ముసలి వయసులో ఉన్నారు. ఎలిజబెత్తు తన యొక్క శారీరక స్త్రీ ధర్మం నిలిచిపోయినట్టుగా ఉంది. ఆమె ముసలి వయసులో ఉంది. దేవుని దూత వెళ్ళి జకర్యాతో మాట్లాడింది, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, నీ భార్య ఒక కుమారుడికి జన్మనివ్వబోతుంది అని అంటే జకర్యా నమ్మలేదు ఆ మాట. ఇది ఎలా సాధ్యం అన్నాడు. ఇది ఎలా సాధ్యం అనగానే దేవుని దూత ఏం చేసిందో తెలుసా? జకర్యా నోరు మూసేసింది. దేవుని మాట నువ్వు అనుమానించావు, పుట్టి నీ కుమారుడు పుట్టి అతనికి పేరెట్టే వరకు కూడా నీకు నోరు రాదంది. చూసారా దేవుని యొక్క అద్భుతం? ఒక ప్రక్క కన్యక గర్భవతి అవుతుంది, మరొక ప్రక్క పెద్ద వయసులో వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు గర్భాన్ని ధరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో ఇది ఎవరికన్నా సాధ్యమా? ఈ రెండు విషయాలు. ముసలి వయసు వచ్చిన తర్వాత గర్భం ధరించడం ఎవరికన్నా సాధ్యమా? లేకపోతే వివాహం అవ్వకముందు, పురుషుని యొక్క కలయిక లేకముందు ఇగో కన్యక గర్భం ధరించడం సాధ్యమా? దేవునికి సాధ్యం. ఈ రెండు విషయాలు మనం చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎలిజబెత్ గర్భవతిగా ఉంది, గర్భం ధరించింది. ఈ వర్తమానమే మరియకు చెప్పింది దేవుని దూత. అమ్మా, ఇదిగో మీ బంధువు ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది అంటే ఇప్పుడు ఆమెకు 6వ నెల. అంటే గబగబా మరియా ఆ కొండ సీమల్లో ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఈ రోజున ఇది ప్రభు వల్ల జరగదు అనుకుంటున్నావా? ఇది దేవుని వల్ల స్వస్థపరచబడలేదేమో అనుకుంటున్నావా? దేవుడు సమస్తం చేయగలడు. నేల మంటి నుంచి మనిషిని తయారు చేసిన దేవునికి, మనిషిని సృజించిన దేవునికి ఏది అసాధ్యం కాదని జ్ఞాపకం చేసుకో. కొన్ని సందర్భాలలో మనం దేవుని మీద ఆధారపడకుండా ఇది దేవుడు చేయలేడండి, ఇది దేవుని వల్ల కాదండి, దేవుడు దిగొచ్చినా జరగదండి అంటారు. దేవునికి అసాధ్యమైనది లేదని జ్ఞాపకం చేసుకో. ఎండిన ఎముకలను దేవుడు విస్తారమైనటువంటి జన సమూహంగా మార్చాడు. ఎండిన ఎముకల ద్వారా దేవుడు జనాంగంగా మార్చిన దేవునికి ఏది అసాధ్యము? కాబట్టి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పనికిరాని నేల మట్టి నుంచి ప్రభు మనిషిని తయారు చేశారు. మనందరూ పనికిరాని నేల మట్టి, ఎంత విలువైన జీవితం ఇచ్చారు. మనం మన్ను, అందుకనే మన్నుని ఎక్కువ ఇష్టపడతాం, మట్టిని ఎక్కువ ఇష్టపడతాం. సహజంగా ఈ లక్షణాలు మనిషికి అభ్యాస్తూ ఉంటాయి. సహజంగా మట్టికి మనిషికి మధ్య సంబంధం చాలా దగ్గరగా ఉంటుంది. అందుకనే మనిషి చనిపోతే కూడా ఆ శరీరం తొందరగా ఆ మట్టిలో కలిసిపోతుంది. అందుకని ఈ రెండిటికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేల మట్టిలో నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? మనిషిని తయారు చేశాడు. ఈ లోకంలో మనుషులు ఎన్నో బొమ్మలు తయారు చేస్తారు. నీవు నేను కూడా ఒక మంచి బొమ్మను తయారు చేయొచ్చు. అందులో ప్రాణం పోయగలమా అంటే మనం పోయలేం.
అది దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది సాధ్యం. ఇదిగో అంటా ఉంది, నేను పురుషుని ఎరుగున దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అవును, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానిలో మనము పాపముల నుంచి విడిపించబడాలి అంటే కనుక పరిశుద్ధుడే ఈ లోకానికి రావాలి. అందుకనే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరం జన్మ పాపము, కర్మ పాపము, ఈ పాపాలన్నీ కలిగి ఉన్న వాళ్ళం మనం. కానీ దేవుని కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు వారు ఆయన జన్మ పాపం లేనివాడు. ఎందుకని తెలుసా? పరిశుద్ధాత్మ గర్భం ధరించింది కాబట్టి, ఆయన పాపం లేనివాడు. ఆయన ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ అవసరం కాబట్టి మరియను ఎన్నుకున్నాడు. ఆయన ఈ లోకంలో పుట్టడానికి ఒక గర్భం కావాలి కాబట్టి మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. కానీ మరియ యొక్క ఏ విధమైనటువంటి సహాయం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉన్నారా? ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో ఎదుగుతాము, కానీ క్రీస్తుకు సంబంధించిన విషయాల్లో మనం ఎదగం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదుగుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగండి. కుమారుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లు అని వాక్యం చెప్తుంది. క్రీస్తు కలిగిన ప్రేమలో మనం ఎంత కలిగి ఉంటున్నాం? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటున్నామా? ఆయన ఏం మనస్సు కలిగి ఉన్నాడు? తండ్రితో ఉండేటువంటి భాగ్యం ఉంది ఆయనకి. తండ్రితో సమానమైనటువంటి సింహాసనం ఉంది. దాన్ని అంతా వదులుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. వెల చెల్లించడానికి వచ్చాడు. ఆయన వెల చెల్లించాడు. మన పాపములన్నీ కూడా మనం భరించాల్సిన పాపాలు, మనం భరించాల్సిన శాపాలు ఆయన మీద వేసుకుని ఆయన ఈ లోకంలో మన కోసం వెల చెల్లించాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈ క్రిస్మస్ దినాలలో ఈ విషయాలు, ఈ క్యారెక్టర్స్ అన్ని మనం చదివినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి వెల వారు చెల్లించారు ప్రభు ఈ లోకానికి రావడానికి. మొదటగా యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి రావడానికి మనందరి నిమిత్తమై ఆయన ఇష్టపడినప్పుడు యోసేపు అలాగే మరియ వారి వెల వారు చెల్లించారు. యోసేపు మరియ ప్రదానం చేయబడిన తర్వాత, మరియ గర్భవతి అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఎన్ని అవమానాలు పడ్డారో, మరియను ఎన్ని విషయాలుగా తిట్టారో. చెడ్డ తిరుగులు తిరిగిందని తిట్టారేమో. ఇవాళ దేవుడు పేరు చెప్పి చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటుందన్నారేమో.
కానీ దేవదూత వచ్చి చెప్పింది, మరియా భయపడకు, నీవు దేవుని వలన నీవు గర్భం ధరించావు అని దేవదూత మాత్రమే చెప్పింది. కానీ ఇంట్లో వారు బయట వారు రకరకాల మాటలు మాట్లాడారు మరియ గురించి. చేసినన్ని తప్పులు చేసి దేవుడి పేరు చెప్పుకుంటున్నావా, తిరిగావు, ఇలాగ మాట్లాడుతున్నావా అని అన్నారేమో. కానీ మరియా అన్నిటినీ భరించింది. యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుని అన్నారేమో, వదిలేరా, నువ్వు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటావా, నలుగురు ఏమంటారు అని యోసేపును కూడా ఏం చేస్తారు తెలుసా, అవమానపరిచారేమో. యోసేపుకు దేవదూత వచ్చి చెప్పింది, యోసేపు, నీకు ప్రదానం చేయబడినటువంటి మరియను నీవు వదలక ఆమెను చేర్చుకో. దేవుని దూత చెప్పింది, దేవుని మాటకు యోసేపు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? మనందరం కూడా మనుషుల మాటలు వింటాం. మనందరము కూడా మనుషులు చెప్పే ఆలోచనలకే విధేయత చూపుతాం. ఒక ప్రక్కన దేవుడు నేనున్నాను నీకు, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. కానీ మనం మనుషుల సలహాలు, ఏమవుతుంది అంటావు, ఎలా ఉంటుంది అంటావు, ఏం జరుగుతుంది అంటావు, ఏం చేయమంటావు, మనుషుల సలహాలు తీసుకుంటాం. మనుషుల సలహాలు తీసుకున్న చోట దేవుని సహాయం ఉండదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీవెవరు నమ్ముతున్నావు? మనుషుల సలహాలు తీసుకుంటున్నావా? మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులు కలహ ప్రియులు, మనుషులు అసూయ పరులు. కాబట్టి వారి కోసం, వారి స్వార్థం కోసం ఏదైనా చెప్పొచ్చు మన కోసం. అందుకని దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. యోసేపు మరియలు ఎవరి మీద ఆధారపడ్డారు తెలుసా? దేవుని మీదనే ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దూత చెప్పిన మాటకు విధేయత చూపారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, పరమాత్ముడే ఈ లోకానికి వస్తున్నాడంటే, పరమాత్ముడే మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడంటే అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది అని వారు విధేయత చూపారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారి వెల వారు చెల్లించారు. జ్ఞానులు ముగ్గురు, తూర్పు దేశపు జ్ఞానులు, చాలా జ్ఞానం కలిగిన వారు, ఒక నక్షత్రం నడుస్తూ ఉన్నారు. ఎంత జ్ఞానవంతులు, మీరు ఇలా తయారయ్యారేంట్రా? ఏదో మహానుభావులు అనుకున్నాం, పెద్ద పాండిత్యం అనుకున్నాం, బాగా చదువుకున్నారనుకున్నాం, నోట్లో చాలా జ్ఞానం ఉందనుకున్నాం. అదేదో నక్షత్రం వెళ్తా ఉంటే మీరు వెళ్తానంటారేంటి? అవమానించబడ్డారు జ్ఞానులు. ఇంత చదువుకున్న జ్ఞానులు, ఇంత హుందాతనంతో బ్రతికిన జ్ఞానులు, ఇంతవరకు ఎంతోమందికి సలహాలు ఇచ్చిన జ్ఞానులు, ఇప్పుడు ఏదో నక్షత్రం వెళ్తా ఉంటే దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటే నలుగురు ఏమన్నారు తెలుసు? అవమానించారు. కానీ ఆ నక్షత్రం దేవుని దగ్గరకు తీసుకెళ్తుందని మనుషులు నమ్మలేదు, కానీ జ్ఞానులు నమ్మారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఎవరి మాటలు వింటున్నామో అర్థం చేసుకోవాలి. జ్ఞానులు దేవుని మాటకు లోబడ్డారు, ప్రయాణం చేశారు, వెళ్ళారు. గొర్రెల కాపరులు పొలంలో ఉండి వారు రాత్రివేళ గొర్రెలను కాపాడుకుంటున్నప్పుడు దేవుని దూత వచ్చి చెప్పింది, ఇదిగో మీ అందరికీ కూడా శుభవర్తమానము, దావీదు పట్టణము అనబడుతున్నటువంటి ఆ ఊరిలో రక్షకుడున్నాడు, పుట్టాడు, మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి శిశువుని ఆరాధించండి అని దూత చెప్తే గొర్రెల కాపర్లు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. రాత్రి పక్కన ఉన్నటువంటి వేరే మంద కాసుకున్నటువంటి గొర్రెల కాపర్లు అంటారు, యారా పిచ్చెక్కిందా మీకు? అర్ధరాత్రి ఎక్కడికి పరిగెడుతున్నారు? ఈ గొర్రెలన్నీ ఏమైపోతాయి? వీటన్నిటిని వదిలేసి మీరు వెళ్ళిపోతా ఉన్నారు. ఏదో చెప్పిందంటే ఎక్కడో అన్నదట, ఏదో వింతట, వెళ్ళిపోతున్నారు మీరందరూ అని పక్కన గొర్రెల కాపర్లు వెనక్కలాగారు. కానీ దేవదూత ఏ గొర్రెల కాపర్లకైతే కనబడిందో వాళ్ళు మాత్రం ఆగలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని కోసం జీవించే విషయాల్లో ఎవరి ఆలోచన అవసరం లేదు. దేవుని కోసం నీవు సమర్పణ కలిగి ఉండే జీవితాల్లో ఎవరి ఆలోచన తీసుకోకలేదు.
రక్షణ పొందుకోవడానికి ఆల్ పర్మిషన్ వీళ్ళ పర్మిషను, లేకపోతే ఇంకా వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు వద్దు. నిన్ను దేవుడు నీ కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు, దేవుని కోసం నువ్వు బ్రతకాలనుకుంటున్నప్పుడు తక్షణమే నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటికెళ్ళి ఆలోచిస్తామండి, ఇంటికెళ్ళి చర్చిస్తామండి అని అనొద్దు. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు తక్షణమే పని చేయడానికి ప్రారంభం చేయాలి. పేతురు గారు ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు 3000 మంది ఒకేసారి బాప్తీసం పొందేశారు. మరొకసారి ప్రసంగం చేస్తున్నప్పుడు 5000 మంది బాప్తీసం పొందేశారు. వారు తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. వెంటనే దేవుని కోసం మనందరము కూడా తక్షణమే తీసుకోవాలి. ఏదో ఇద్దాం అనుకున్నానండి పలానా సంవత్సరంలో ఇప్పటికి ఎత్తున్నాను అంటాం చాలామంది. దేవుని విషయాల్లో ఆలస్యం వద్దు. దేవుని విషయాల్లో ఆ యొక్క అలసట లేకపోతే అలసత్వం వద్దు. దేవుని విషయాల్లో వేగంగా ఉండాలి, దేవుని విషయాల్లో చురుగ్గా ఉండాలి, దేవుని విషయాల్లో తక్షణమే పనిచేయడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రెల కాపర్లు ఆగలేదు, గంతులు వేసుకుంటూ వెళ్తున్నారు, దూకుకుంటూ వెళ్ళిపోతున్నారు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సర్వోన్నతుడిని చూడాలని, ఆ ఉన్నతమైన దేవుడు మన కోసం వచ్చాడట, ఆయనను చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు గొర్రెల కాపర్లు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుసా? దేవుని కోసం మనం ప్రయాసపడదాం, పరిగెడదాం, రాజీ పడని జీవితం. దేవుని కోసం ఏదైనా ఒక పని చేయాలనుకుందాం, ఈ సువార్తను అనేక మందికి తెలియజేయాలనుకుందాం, ఒక ఆత్మను రక్షించాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉందాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దాసుని స్వరూపము ధరించుకొని. దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషుల పోలికగా ఆయన పుట్టాడు. మనుషుని పోలిక, దైవ మానవుడు అని పేరు ఆయనకుంది. దైవ మానవుడు ఆయన. 100% దైవపుతు లక్షణాలు, 100% మానవ లక్షణాలు కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన అద్వితీయుడు అంది. అద్వితీయుడు అన్న మాటకు ఆయనే దేవుడు అని అర్థం, ద్వితీయము లేదు అని అర్థం, రెండవ వాడికి అవకాశం లేదు అని అర్థం. ఆయనే అద్వితీయమైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు అని వ్రాయబడి ఉంది. సర్వోన్నతుడు ఆయన, సర్వోన్నతుడు విడదీయండి పదాలు చదువుకున్న వాళ్ళు. సర్వోన్నతుడు తెలుసా? సందులు తెలుసా? ఏమంటే చదువుకున్న వాళ్ళు బాబోయ్ ఎలాగారు ఏ సంది అంటారు? సర్వోన్నతుడు. ఏమండి? గుణసంధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లక్షణాన్ని, గుణాన్ని చెప్తుంది సర్వోన్నతుడు అని. అది గుణసంధి. దేవునికి స్తోత్రం. మన చదువు ఇందులో కూడా ఉపయోగించవచ్చు అనమాట. అలాగా ఏమన్నా అర్థమవుతుందా? మనం తెలుసుకున్న జ్ఞానం, చదువుకున్న చదువులు అక్కడ వరకే కాదు, దీంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. సర్వోన్నతుడు అంటే దేవుని యొక్క గుణాన్ని చెప్తా ఉంది అది ఆ పదం. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి యేసుక్రీస్తు అని చూడడానికి ఏం చేస్తున్నారు తెలుసా? గొర్రెల కాపర్లు గెంతుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. మనం కూడా దేవుని మందిరానికి ఆ విధంగా రావడానికి మనం ప్రయత్నించేద్దాం. మరింతవరకు కూడా దేవుని యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఇంతటి ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.